హాయ్ అండి, అందరికీ నమస్తే. శివలింగాష్టకం అర్థముతో సహా ఇప్పుడు మనం తెలుసుకుందాం. సోమవారం రోజున ఉదయాన్నే శివలింగాష్టకాన్ని ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత ఒక్కసారి భక్తి శ్రద్ధలతో పఠించటం వినడం వలన శివుని అనుగ్రహం కలుగుతుంది. శివుని కృప కలిగి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అష్టైశ్వర్యాలు నిత్యం శివలింగాష్టకం పఠించడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి. పాప నివారణ ఇది పఠించడం వలన వినడం వలన తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. భక్తులకు దైవిక కృప లభిస్తుందని నమ్ముతారు. ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తులన్నీ పోయి సానుకూలత వాతావరణం నెలకొంటుంది. కష్టాల నుండి విముక్తి, జీవితంలో ఎదురయ్యే కష్టాలు సమస్యలు తొలగిపోయి శుభకార్యాలు జరుగుతాయి. అంతా సకల శుభం జరుగుతుంది. ఆధ్యాత్మిక ప్రగతి ఇది భక్తులకు ఆధ్యాత్మిక ఉన్నతిని మరియు ప్రశాంతతను కలిగిస్తుంది. సోమవారం రోజున ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసి శివలింగాష్టకంను పఠించినారంటే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. అలాంటి శక్తివంతమైన ఈ శివలింగాష్టకంని అర్థాన్నితో సహా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం ఓం నమః శివాయ. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజదుఃఖవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజదుఃఖవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఈ స్తోత్రానికి అర్థాన్ని తెలుసుకుందాం. ఏ లింగమును బ్రహ్మ ఇంద్రాద్రి దేవతలు పూజించుదురో, ఏ లింగము నిర్మల కాంతితో ప్రకాశించునో, ఏ లింగము జన్మం నుంచి కలిగే బాధలను తొలగించగలదో అటువంటి సదాశివ లింగమును హృదయముతో ఎల్లప్పుడూ భజించెదను అని అర్థం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఈ స్తోత్రానికి అర్థం: దేవతలు మరియు గొప్ప మునులు పూజించిన కరుణతో నిండిన కామాన్ని మరియు రావణుడి అహంకారాన్ని నశింపజేసే శివలింగాన్ని నేను ఎల్లప్పుడూ నమస్కరిస్తాను అని అర్థం. సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్తన కారణలింగం సిద్ధిసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్తన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఈ స్తోత్రానికి అర్థం: అన్ని సుగంధ ద్రవ్యాలతో అలంకరించబడిన బుద్ధిని పెంపొందించే సిద్ధులు, దేవతలు మరియు రాక్షసులు పూజించే శివలింగాన్ని నేను ఎల్లప్పుడూ నమస్కరిస్తాను అని అర్థం. కనక మహామణిభూషితలింగం పనిపతి వేష్టిత శోభితలింగం దక్షసు యజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కనక మహామణిభూషితలింగం పనిపరివేష్టిత శోభితలింగం దక్షసు యజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఈ స్తోత్రానికి అర్థం: బంగారు మరియు విలువైన రత్నాలతో అలంకరించబడిన
నాగరాజు చుట్టి ఉన్న దక్షుడు చేసిన యజ్ఞాన్ని నాశనం చేసిన సదాశివ లింగాన్ని నేను ఎల్లప్పుడూ నమస్కరిస్తాను అని అర్థం. కుంకుమ చందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కుంకుమ చందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఈ స్తోత్రానికి అర్థం కుంకుమ మరియు చందనంతో అభిషేకం చేయబడిన తామర పుష్పాల హారంతో అలంకరించబడిన సమస్త పాపాలను నాశనం చేసే సదాశివలింగాన్ని నేను ఎల్లప్పుడూ నమస్కరిస్తాను అని అర్థం. దేవగణార్చిత సేవితలింగం భావైభక్తిభిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవగణార్చిత సేవితలింగం భావైభక్తిభిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఈ స్తోత్రానికి అర్థం దేవతల ద్వారా పూజింపబడిన మరియు సేవింపబడిన భావాలతో భక్తితో మాత్రమే నిర్మితమైన సూర్యుడు మరియు చంద్రుడి ప్రభావములు కలిగిన సదాశివలింగాన్ని నేను ఎల్లప్పుడూ నమస్కరిస్తాను అని అర్థం. అష్టదలో పరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. అష్టదలో పరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఈ స్తోత్రానికి అర్థం 8 బిల్వదళాలతో అలంకరించబడిన సర్వముల నుంచి ఉత్పత్తికరమైన 8 దరిద్రాన్ని నాశనం చేయు సదాశివలింగాన్ని నేను ఎల్లప్పుడూ నమస్కరిస్తాను అని అర్థం. సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఈ స్తోత్రానికి అర్థం దేవతల మరియు గురువుల ద్వారా పూజింపబడిన దేవతల పుష్పాలతో నిత్యం ఆరాధించబడిన పరమాత్మకమైన లింగం ఉన్నత పదం అందులో పరమాత్పరం ఆ సదాశివ లింగాన్ని నేను ఎల్లప్పుడూ నమస్కరిస్తాను అని అర్థం. లింగాష్టకమిదం పుణ్యాయం పఠేత్ శివ సన్నిధౌ శివలోక మహాప్నోతి శివేన సహ మోదతే. దీనికి అర్థం ఎవరైనా సరే శివ సన్నిధిలో ఈ లింగాష్టకం పఠించటం వినడం పుణ్యం. వారు శివలోకం పొందబడతారు మరియు శివునితో సహా ఆనందించవచ్చు అని అర్థం. విన్నారు కదండి శివలింగాష్టకం పూర్తి అర్థం భావంతో సహా తెలుసుకున్నారు కదా. సోమవారం రోజున ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసి ఒక్కసారి భక్తితో శివలింగాష్టకం అర్థాన్ని తెలుసుకుంటూ పఠించినా విన్నా కూడా శివుని కృప మరియు ఆశీస్సులు లభిస్తాయి. ఈ స్తోత్రం ఇంట్లో శ్రీ సంపదలను మరియు అష్టైశ్వర్యాలను కలిగిస్తుంది. లింగాష్టకం విన్నా లేదా పఠించిన జీవితంలోని కష్టాలు బాధలు తొలగిపోతాయి. ఈ స్తోత్రాన్ని భక్తితో పఠించటం వల్ల గత జన్మల పాపాలు కూడా నశించిపోతాయి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఐశ్వర్యం ఇది ఆర్థిక సమస్యలను తొలగించి కుబేరుల వలె సంపదను ఇస్తుంది.
ముఖ్యంగా ఆ శివ పార్వతుల ఆశీర్వాదం అనుగ్రహం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మీ కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు ఆ శివయ్య అనుగ్రహం ఆశీర్వాదం ఎల్లవేళలా మీపై ఉంటుంది. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.